ధర్మపురి అరవింద్ గారితో మాట్లాడదాం, నిజామాబాద్ ఎంపీ. నమస్తే అరవింద్ గారు. నమస్తే. సో అటైర్ మొత్తం మారిపోయింది జనరల్ గా. నేను క్యాజువల్ గా వచ్చిన దారిలో ఉన్నప్పుడు మీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరేమో నన్ను పట్టుకున్నారు. ఇట్లా కనబడదు. రామచంద్రరావు గారిని కలిసి నేను నిజామాబాద్ పోదామని వచ్చాను. ఓకే, సంతోషంగా ఉందా ఇవాళ కోర్టు ఇచ్చిన స్టే మీద? మాకెందుకు సంతోషం అండి, మాకెందుకు సంతోషం? మీరు మాట్లాడడానికి అవకాశం దొరికింది కదా, కాంగ్రెస్ ని కౌంటర్ చేయడానికి ఇది ఒక అవకాశం దొరికిందా? మస్తున్నాయి. ఇదేందుకు కాంగ్రెస్ చేసింది ఏం బిగిందని 2 నెలల్లో మాకు అవకాశాలు, మస్తు అవకాశాలు ఉన్నాయి, మస్తు మాట్లాడుకోవాలి. మీరు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎటువైనాయి? ఇక్కడ సూర్యుడు అక్కడ ఒడిచినా మేము చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాం. ఈ సంపన్న రాష్ట్రం, ఆదాయం పెంచుతాం, తెచ్చి మేమందరం ప్రజలకు పెడతాం అని అన్నోడు ఎలక్షన్లు కాగానే నేను బిచ్చపోని, నాకు బిచ్చం ఎత్తలేవు బ్యాంకులు, నేను బ్యాంకుల దగ్గరికి పోతే నేను చెప్పులు ఎత్తుకపోయేటోని లెక్క చూస్తుంది నన్ను బ్యాంకులు అంటుండ్రు రేవంత్. ఇది ఒకటి కప్పిపుచ్చుకొని, ఇంకోటి కాళేశ్వరంలో 2 ఏళ్ళు టైంపాస్ చేసి నువ్వు వేసుకున్న కమిటీ కదా రిపోర్ట్ ఇచ్చిందా, అలా దొంగలు అని పెద్దగా హైలైట్ చేసి పెట్టింది కదా, బోల్డ్ లెటర్స్ రాసి ఇచ్చారు కదా, చదిరాదా? యాక్షన్ తీసుకోలే. సిబిఐకి ఇచ్చింది కదా. సిబిఐ ఏంటికి ఇచ్చినావా? 2 ఏళ్ళకి ఏనుంటివి, నువ్వేం చేసినావు? ఇప్పుడు నువ్వెందుకు యాక్షన్ తీసుకోలే? నువ్వు ఈ కార్ అనుకుంటా ఈ కార్ని బేకార్ ఎందుకు చేస్తున్నావు? కేటీఆర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఏం చేస్తున్నావు? గడివెరుతున్నావా? పోలీస్ ఆఫీసర్ల మీద కూడా ఏమనకపోతేవి నువ్వు.